సీ ఒక నాకు ఒక లైక్ చేంజ్ ఓవర్ లైక్ ఫస్ట్ అనిపించింది టెలివిజన్ అని బట్ స్టిల్ అది మిస్ అయి ఉంటే నాకు ఇంకా బాధపడుతుంది ఇట్స్ లైక్ బ్రిలియంట్ థింగ్ వీఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ త్రూఅవుట్ తమిళనాడు వీఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ రెస్పాన్స్ మాకు హెల్ప్ చేయండి దాంట్లో వీళ్ళంత వరకు వీఆర్ ట్రై గెట్ ద బెస్ట్ ఆఫ్ మీ బెస్ట్ అంటే ద మోస్ట్ డిజర్వింగ్ వెరీ హ్యాపీ ఇట్స్ పార్ట్ 2 ఎప్పుడు ఒక కష్టమైన ఒక విషయం యూ హ్యావ్ టు అవుట్ బీట్ పార్ట్ 1 ఇది వచ్చి బిఎన్సి మార్కెట్లో ఎప్పుడు కోరుకుంటాం యాక్టర్స్ బిఎన్సి మార్కెట్లో పోయి చేరాలి ఇట్స్ లైక్ ప్రతి పల్లెటూరులో పోయి మన సినిమా పడాలనేది కోరుకుంటాం నాకు ఈ సినిమా ద్వారా ఎలాగ నా పన్నెంకోటిలో పల్లెటూరులో పోయి నాకు పరిచయం అయిందో సేమ్ అలాగే ఈ సినిమాలో కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఇట్ ఇస్ రీచింగ్ అండ్ సెకండ్ వీక్ ఇంకా దివాళీ తర్వాత కూడా ఇంకా స్ట్రాంగ్గా వెళ్తుందని అందరూ డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నారు తమిళ్లో కానీ తెలుగులో కానీ అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ఇట్స్ లైక్ నైస్ దసరా గిఫ్ట్ ఇమీడియట్లీ పందెంగూడ 3 అనౌన్స్ చేశారు సీక్వెల్ సో లింగు ఒక మంచి ఐడియా పట్టాడు మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత వద్దు మళ్ళీ అందరికి వయసు అయిపోతుంది సో విల్ రాదర్ డూ ఇట్ ఇమీడియట్లీ అని చెప్పి ఇమీడియట్లీ అంటే మళ్ళీ ఆ స్క్రిప్ట్ పండాలి ఆల్రెడీ డిటెక్టివ్ సీక్వెల్ చేయాలి అన్ని సీక్వెల్ వస్తున్నాయి కలిసి వస్తున్నాయి అభిమానుడు సీక్వెల్ కూడా ఉంది కానీ నాకు సంతోషంగా ఉన్న ఒక విషయం అంటే ఒక నాట్ జస్ట్ ద సక్సెస్ బట్ ఆ కంటెంట్ ద్వారా నెక్స్ట్ అదే క్యారెక్టర్లు ఆ లైఫ్ కంటిన్యూ అయ్యే కొన్ని సినిమాలు అందుతాయి నాకు ఆ డిటెక్టివ్ నెక్స్ట్ సీజన్ వచ్చి ఇట్స్ గోయింగ్ టు బి అబ్రాడ్ ఇట్స్ ఫిక్స్డ్ ఎందుకంటే అతను వచ్చి అగైన్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ మిష్కిన్ గారు ఇద్దరు కలిసి అదే మీకు తెలుసు కదా వాట్సన్ అండ్ షెర్లాక్ హోమ్స్ అలాంటి క్యారెక్టరైజేషన్ సో నెక్స్ట్ వచ్చి అబ్రాడ్లో వెళ్ళి ఇంకో కేసుని సాల్వ్ చేసి ఎలా సాల్వ్ చేస్తున్నాడు నాకు టైం ఉంటే ఒక సంవత్సరంలో 700 రోజులు అలా ఉంటే నేను 700 రోజులు మిష్కిన్తో ఐ లవ్ టు ట్రావెల్ యాజ్ అన్ యాక్టర్ ఈ ఫుల్ఫిల్స్ ఆర్ సాటిస్ఫాక్షన్ మనకి నాకు ఒక ఆశ ఉంటుంది లైక్ చిన్నప్పుడు హాలీవుడ్ సినిమాలు చూసే ఒక గుర్తింపు ఉంటుంది అలాంటి హాలీవుడ్ సినిమాలో మనము ఒక సినిమా అలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది సో అలా నాకు అందింది డిటెక్టివ్ అందరూ టోటలీ షాక్ టు సీ మీ లైక్ టోటలీ డిఫరెంట్ నాకు వాడు వీడియోలో ఎలాగ ఒక టోటల్ వేరియేషన్ వచ్చిందో నాకు తుపరి వాళ్ళ డిటెక్టివ్లో వచ్చి గేమ్ ఏ టోటల్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ నాకు ఒకే ఒక క్యారెక్టర్ నుంచి బయట రాలేకపోయాను అది వాడు వీడు బట్ అదర్వైజ్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ నాకు ఫర్ మీ లైక్ నా డైరెక్టర్ ఏం చెప్తున్నారు అదే నేను ఐ జస్ట్ లిసన్ టు ఐ డోంట్ లుక్ లెఫ్ట్ ఆర్ రైట్ నాకు ఈ హోంవర్క్ చేసే అలవాటే లేదు ఈ స్కూల్ నుంచి అది ఒక అలవాటు అయిపోయింది ఐ డోంట్ లైక్ ముందు రోజు డైలాగ్ పేపర్ తీసుకుని అలా లేదు డైరెక్టర్ ఆ రోజు ఏం చెప్తున్నారో నేను అలాగే రెప్లికేట్ వాట్ యూ బికాజ్ ఆల్ మై డైరెక్టర్స్ ఆర్ బ్రిలియంట్ యాక్టర్స్ లింగస్వామి కానీ మిష్కిన్ కానీ నాకు మాత్రం తెలుసు అందరూ ఏమనుకుంటారంటే నా దర్శకులు ఇలాగే చేతులు పెట్టుకుని లేకపోతే ఇలా షార్ట్ పెట్టుకుని అలా ఉంటారు బట్ దే ఆర్ ఆల్ బ్రిలియంట్ యాక్టర్స్ సో ఇట్స్ నైస్ టు సీ దెమ్ ద డిఫరెంట్ విషయాలను చూపించాలనే ఒక ప్రయత్నం డిటెక్టివ్ 2 అభిమన్యుడు 2 పందెంగూడ 3 ఈ 3 సీక్వెన్స్లో పర్సనల్గా మీకు ఏది ఇంట్రెస్ట్ అంటే చేయాలి పర్సనల్గా ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ థింక్ ఈచ్ వన్ ఒక్కొక్క జానర్లో ఉంది పందెంపూడి 3 ప్రాబ్లీ లిటిల్ లేటర్ నాకు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అభిమన్యుడు ఎందుకంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐమ్ గోయింగ్ టు డూ నౌ సమ్మర్కి వస్తుంది దట్ విల్ బీ ఆల్మోస్ట్ లైక్ అభిమన్యుడు అంటే మనం మీకు తెలిసిన విషయాలు మళ్ళీ స్క్రీన్లో చూపిస్తే ఇంకా మనకు గుర్తింపు ఉంటుంది సడన్ ఫోన్ మనకు తెలియకుండానే మనం యూజ్ చేస్తాం వాడుకుంటున్నాం బట్ ఆ ఫోన్ ద్వారా ఏమేమి లైక్ కాన్సిక్వెన్సెస్ అనేది మాకు తెలియదు
నేను చూసినప్పుడు నాకు నరేషన్ చెప్పినప్పుడే నాకు తెలిసింది. అలాంటి ఇంకొక విషయం ఈ సమాజంలో జరిగే విషయం వచ్చి ఐఎమ్ గోయింగ్ టు షో ఇట్ ఇన్ ద నెక్స్ట్. ఫస్ట్ కెరియర్లో ఫస్ట్ టైం టెంపర్ రీమేక్ చేస్తున్నాను అంటే టెంపర్ రీమేక్ వచ్చి అయోగ్య అనే టైటిల్. టోటలీ మీరు అందరూ చూస్తుంటారు, టోటలీ నెగిటివ్. లాస్ట్లో వచ్చి దేనికోసం అనేది ఇప్పుడు జరిగే ఈ మీటూ కాంట్రవర్సీకి కరెక్ట్ అయిన సినిమా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మార్పులు ఉన్నాయి ఆ సినిమాలో, ఎస్పెషలీ ద క్లైమాక్స్ అని ఎవ్రీథింగ్. అది పెద్ద ఒక విషయం ఉంది క్లైమాక్స్లో. అఫ్ కోర్స్ ఐ కాంట్ అవుట్ బీట్ జూనియర్ ఎన్టీఆర్స్ పర్ఫార్మెన్స్, అది పక్కన పెట్టి. ఎందుకంటే నేను లాస్ట్ 1.5 years బ్యాక్ నేను చూసాను ఆ సినిమా. మళ్ళీ డైరెక్టర్ నన్ను ఆ సినిమా చూడాలని చెప్తే నేను చూడను అని చెప్పాను. ఎందుకంటే నాకు కాన్షియస్ అయిపోతుంది, బికాస్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ రెప్లికేట్ దిస్ పర్ఫార్మెన్స్. సో ఆ సినిమా ఇప్పుడు కావాల్సిన సినిమా. ఈ సెక్షువల్ అబ్యూస్ కానీ, ఈ రేప్కు సంబంధించిన జస్టిస్ అంటే డెత్ పెనాల్టీ ఫర్ రేప్ కానీ, ఆ విషయం ఒక సినిమా ద్వారా చెప్పేదానికి నాకు నిజంగా ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది కదా, దీనివల్ల రీమేక్ చేయడం తెలుగు మార్కెట్. అదే సార్, కొన్నిసార్లు అది పట్టించుకోకూడదు. లైక్ నేను ఈ సినిమా మిస్ చేసి, నాకు కొన్ని సినిమాలు మిస్ చేస్తే నేను బాగా బాధపడతాను. నాకు ఈ సినిమా అయోగ్య వచ్చి ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఆ విషయం మనం చెప్తున్నాం, స్ట్రాంగ్గా ఒక విషయం చెప్తున్నాం. ఇంకా ఎవడైనా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే కూడా ఇదే యూ విల్ బీ ఫేసింగ్ పనిష్మెంట్ అనేది వీ హ్యావ్ టు టెల్ ఇట్. ఎందుకంటే ఆ భయం ఉంటేనే మళ్ళీ జరగదు, ఆ క్రైమ్ జరగదు మన సమాజం. అంటే మార్కెట్ పరంగా చూస్తే ఇదే సినిమాని హిందీలో చేస్తారు. సినిమా అండి రణ్వీర్ సినిమా మార్కెట్ పరంగా కొంత ప్రిఫరెన్స్ ఉంటుంది. అది లేదు సార్. నా ప్రొడ్యూసర్ లక్కీ టు హ్యావ్ అ గుడ్ ప్రొడ్యూసర్ టు బ్యాక్ ఇట్. అఫ్కోర్స్ తెలుగు ఒక లాంగ్వేజ్ మిస్ అవుతుంది, బట్ తెలుగు వర్షన్కి తమిళ వర్షన్కి టోటల్ చేంజ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు. నాకు భయం సార్, మళ్ళీ తారక్లాగా చేయలేదని చెప్పి తప్పకుండా చెప్తారు. ఎందుకు టెంపర్కి ముందు ఏమన్నా అంటే అప్రోచ్లు జరిగాయండి తెలుగు రీమేక్స్ కానీ? లేదు, ఇట్స్ స్ట్రైట్ తమిళ్. నో తెలుగు రీమేక్ చేయాలని కూడా మేము ఏం ప్లాన్ చేయలేదు. బికాజ్ ఆల్రెడీ తారక్ ఒకసారి సినిమా చేసేటంటే ఆయన లైక్ ఇట్స్ లైక్ 10 years 15 years గుర్తుంటుంది. ఇట్స్ నాట్ రైట్ టు డూ అగైన్. కంపారిజన్ వస్తుంది ఆటోమేటిక్గా. ఐ డోంట్ థింక్ టెంపర్కి అంటే ముందు ఇంకేమైనా అప్రోచ్లు అయ్యాయా అంటే తెలుగు రీమేక్లా? అయ్యో బోలంత రీమేక్లు. మిర్చి బోలంత మిర్చి, తర్వాత అత్తారింటికి దారేది. సో ఎందుకు రిజెక్ట్ చేశారు? నాకు అదే సార్ చెప్పింది, కొన్నిసార్లు యూ హ్యావ్ టు థింక్ ఆన్ ద బిజినెస్ వైజ్. రెండు లాంగ్వేజ్లు 60 రోజులు ఒక సినిమా చేసి ఇంకొక 60 రోజులు పోస్ట్ ప్రొడక్షన్ చేసి 6 నెలల తర్వాత సినిమా రిలీజ్ అయినప్పుడు పోయి అందాలి. నాకు సడన్గా ఒక గ్యాప్, ఈ సినిమా చేసిన వల్ల నాకు ఒక గ్యాప్ వస్తుంది. బట్ నాకు టెంపర్ చేయాల్సిన ముఖ్య కారణం వచ్చి ఆ రీజనే, ఆ సోషల్ కాజ్. బట్ అదర్ ఫిల్మ్స్ నాకు కుదరదు, ఇప్పుడు చేయడానికి కుదరదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి, తమిళ తెలుగు కమిట్మెంట్. ఇన్ని సీక్వెల్ మీరే చెప్తున్నారు. శ్రీరెడ్డి కోలింగ్లోకి వచ్చేసి కాస్టింగ్ కోచ్ ఇష్యూ చెప్తున్నప్పుడే మళ్ళీ చెన్నై స్టార్ట్ చేస్తారు మీకు రెవల్యూషన్. సో యాజ్ అ నడిగర్ సంఘం సెక్రటరీగా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? We formed a committee. We are going to announce a committee అంటే మొత్తం like I head even producer council. So producer council of 3-member women committee, నడిగర్ సంఘంలో 3-member women committee, and FEFC అంటే Film Employees Federation 3-member committee పెట్టుకొని. It's mostly we're going to have like a transparent committee so that we reach out to mostly newcomers. అంటే కొత్త నటులు వచ్చి దే ఆర్ మోర్ ప్రోన్ అని చాలామంది చెప్తారు. బట్ దే నీడ్ గైడెన్స్ థింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ అనేది తప్పైన విషయం కాదు. అందరూ అనుకుంటారు కౌన్సిలింగ్ అంటే చాలా తప్పైన విషయం. బట్ వీ నీడ్ టు గివ్ కౌన్సిలింగ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దే వాంట్ ఇట్. సో ఈ విమెన్ కమిటీ వచ్చి విల్ టేక్ కేర్ అండ్ సేఫ్ గార్డ్ ద విమెన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. 10 ఏళ్ళ పూర్తి జరిగిన విషయం ఇప్పుడు చెప్తున్నారని కొంతమంది క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు. దానిపైన యాజ్ అన్ యాక్టర్ మీ ఒపీనియన్? సెక్షన్ 201 ఒకటి ఉందండి.
silence like to be silent when a crime happens and you're being silent about that crime itself is the biggest crime. అదే నేను ఎందుకంటే యూ షుడ్ వాయిస్ ఇట్ అవుట్. ఇప్పుడు అమలాపాల్ వచ్చి జరిగినప్పుడు ఫోన్ వచ్చింది నాకు, ఇమ్మీడియట్గా కార్తీక్ ఫోన్ చేశాను, ఇమ్మీడియట్గా అతను పట్టి అరెస్ట్ చేయించి లోపలితో ఇచ్చాను. ఇమ్మీడియట్లీ షీ హ్యాడ్ ద బోల్డ్నెస్ లైక్ నాకు ఇట్స్ దానివల్ల స్పీకప్ దానివల్ల పేరు పోతుందో లైక్ దానివల్ల ఏం కాన్సిక్వెన్సెస్ ఏం లేదు. యూ షుడ్ కమ్ అవుట్ ఇన్ ది ఓపెన్. సి ఆనెస్ట్లీ ఐమ్ సేయింగ్ లైక్ మీరు 10 సంవత్సరాల తర్వాత వచ్చినా ఐ అండర్స్టాండ్ దర్ సెంటిమెంట్స్, ఐ రెస్పెక్ట్ దర్ సెంటిమెంట్స్. బట్ మాకు నిజంగా దిగి మీకు హెల్ప్ చేయాలంటే, ఇమ్మీడియట్గా హెల్ప్ చేయాలంటే వెంటనే మాకు ఆ రెస్పాన్స్ వస్తేనే మేము హెల్ప్ చేయగలుగుతాం. అదర్వైజ్ ఇట్స్ ద కోర్ట్ ఆర్ ది పోలీస్ స్టేషన్ టు దే హ్యావ్ టు గివ్ ప్రాపర్ కంప్లైంట్, ఎవిడెన్స్ అనేది ఉంది, ఎవిడెన్స్ ప్రూవ్ అవ్వాలి. ఆ తర్వాత సి విత్ డ్యూ రెస్పెక్ట్ ఇట్ ఈస్ ఆల్సో నేను డిసడ్వాంటేజ్ చెప్తాను. ఇట్ ఈస్ అ డేంజరస్ ట్రెండ్. రేపు విశాల్ గురించో ఎవరి గురించో విశాల్ నన్ను ఇలా సెక్షువల్ హారాస్మెంట్ చేసాడని ఎవరైనా చెప్తే నేను ప్రూవ్ చేసే లోపలనే నా పేరు మొత్తం పోతుంది. మిస్యూజ్ ఆఫ్ ద కరెంట్ మూవ్మెంట్. సో ఇన్ బోత్ వేస్ I hope that dangerous trend doesn't go into a different tangent. So I think you're looking for more into proofs to go against something. It is proof for anything. Proof అనేది ముఖ్యం. To nab a convict, it is evidence. So unless you have evidence, unless you show some evidence, it is again total it will go into a different tangent. Like whoever is involved in పేరు మొత్తం చెడిపోతుంది. అంటే పేరు తీసుకోవడం చాలా ఈజీ. It's like when you lose a name, it is completely difficult to get back in the society. That is what I'm trying to tell everyone. Come out in the open. We are there to help everyone, each and everyone, not just any particular actors. Newcomer నుంచి ఎవరైనా సరే. అదే నిన్న వరలక్ష్మి వచ్చి they were asking her in my మేము సైతం షోలో వరలక్ష్మి ఒక సెలబ్రిటీ వచ్చారు. ఒక అబ్బాయి వెళ్ళి అడిగాడు, మేడం అమ్మాయిలకి ఒకటి వస్తే మీ2 ఉంది, అబ్బాయిల కంటే జరిగితే ఏమవ్వాలి V2 అని చెప్పి. అదే మీ విషయాలు ఉన్నాడు కదా V2 ఆయన దగ్గర డైరెక్ట్ సినిమా లేదు సార్. ఇట్ ఈస్ బోత్ ఆల్వేస్ బైలింగ్వల్. బికాస్ ఒక ఎలాబరేట్ విషయం చేసినప్పుడు 2 లాంగ్వేజ్లో చేసేది కష్టం. ఎసెన్స్ నాకు నచ్చిన విషయం ఏమంటే తమిళ్లో ఏ రిజల్ట్ వస్తుందో తెలుగులో అలాగే వస్తుంది. నాకు డబ్బింగ్ చేసినా సరే వాళ్ళు కంటెంట్ బాగుంటే చూసేస్తారు. It's not going to be a director. It's going to be same time, simultaneous. And to be real, same star cast. Star cast అంటే ఇప్పుడు most of the artists తమిళ తెలుగులో 2 లాంగ్వేజ్లో పరిచయం ఉంది. సేమ్ చెన్నైలో కలెక్షన్ చాలా బాగుంది. బిఎన్సీ అండి. నేను టు బీ రియలీ ఆనెస్ట్ అందరికీ తెలిసి ఈ విషయం మోర్ దెన్ అభిమన్యుడు ఏ సెంటర్లో ఎక్స్ట్రాడినరీ, బి సెంటర్లో ఎక్స్ట్రాడినరీ, సి సెంటర్లో అసలు తగ్గింది. ఇంకొక సినిమా డిటెక్టివ్ ఏ సెంటర్లో ఎక్స్ట్రాడినరీ, బి సెంటర్లో పర్వాలేదు, సి సెంటర్లో అసలు చూడలేదు. బట్ పందెం కోడి అంటే లైక్ ఇట్స్ లైక్ ఎన్ ఆల్ క్లాస్ థింగ్. ముఖ్యంగా బిఎన్సీలో హోల్డ్ అవుతూనే ఒక సినిమాకి మంచి కలెక్షన్ ప్రకారం వస్తుంది. లైక్ నంబర్స్ విల్ కమ్. బిఎన్సీలో నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఎక్కువ. ఇప్పుడు మా అమ్మ సొంత ఊరు వచ్చి పాలకొల్లు పక్కన ఆచంట. ఆమె ఎప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి అడిగేది ఆ పాలకొల్లో ఎన్నో వారం ఆడుతుంది ఆ కొడుకు. మల్టీప్లెక్స్ ఫోన్ చేసి అడగనే అడిగేది. సో నాకు అదే ఒక విషయం. ఈ పందెం కూడా వచ్చి బాగా లైక్ ఆ డిస్ట్రిక్ట్లో బాగా ఆడుతుంది అనేది వినేటప్పుడు లైక్ ఐ రియలీ ఐమ్ హ్యాపీ. ఇట్ ఈస్ రీచింగ్ అవుట్ టు ద మాసెస్. కానీ తెలుగు ఆడియన్స్కి తమిళ ఆడియన్స్కి చాలా కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓన్లీ ఇది నేటివిటీ అదే. బికాజ్ పంచ్ కట్టే విధం, బొట్టు పెట్టుకునే విధం అంతే మారుతుంది. అలాంటి ఎలా మేనేజ్ చేస్తారు? సమ్ టైమ్స్ సీజీలో బొట్టు తీసేస్తాం. బట్ మ్యాక్సిమం వచ్చి
we retain the Tamil essence. కానీ తెలుగు నుంచి తమిళ్లోకి రీమేక్ అయినప్పుడు ఎక్కువ నడవడం లేదు. తెలుగు కారణం ఏంటంటే తెలుగు నుంచి తమిళ్ చేసేటప్పుడు తమిళ్ డైరెక్టర్ చేస్తే బాగుంటుంది. తమిళ్ డైరెక్టర్కి తమిళ్ నేటివిటీ ఉంటే తెలుగు డైరెక్టర్ చేసినప్పుడే కొంచెం ఇబ్బందులు అవుతుంది. ఎందుకంటే తమిళ్ ఆడియన్స్ అండ్ తెలుగు ఆడియన్స్ హ్యావ్ ద సేమ్ థింగ్. మంచి కంటెంట్ అయితే చూసేస్తారు, కానీ దెర్ ఆర్ సర్టెన్ కొన్ని విషయాలు ఉన్నాయి. నేను ఇప్పుడు తమిళ్ రీమేక్ తెలుగులో స్ట్రెయిన్ చేస్తే నేను తమిళ్ డైరెక్టర్ పెట్టుకోను, తెలుగు డైరెక్టర్ పెడతాను. అలాగే పండుతుంది. టిపికల్ తమిళ్ అండ్ టిపికల్ తెలుగు థింగ్స్ వాట్స్ డిఫరెన్స్? ఆ డిఫరెన్స్ కనిపిస్తాయంటారు. 100% కొన్ని చోట్ల కనిపిస్తాయి. లైక్ దెర్ ఇస్ సమ్టైమ్స్ తమిళ్ సినిమాస్ కెన్ గో వితౌట్ సాంగ్స్. తెలుగులో ఇంపాసిబుల్. ఎందుకంటే డిటెక్టివ్ కూడా చాలామంది అడిగారు ఎందుకు సాంగ్ పెట్టుకోవచ్చు కదా. బట్ మాకు తమిళ్లో వచ్చి ఆ నరేషన్లో సాంగ్ పెడితే టోటల్గా డౌన్ అవుతుంది. అభిమన్యుడు సినిమా కూడా తెలుగులో మాత్రమే సాంగ్ ఉంటుంది సమంతతో, తమిళ్లో తీసేసాం, షూట్ చేసి తీసేసాం. మేము ఒక 40 మందికి సినిమా చూపిస్తే వాళ్ళు చెప్పారు లేదు ఈ సాంగ్ వచ్చి బ్లాక్ అవుతుంది తీసేయండి, కానీ అదే ప్లస్ అయింది తెలుగులో. దే లవ్ దట్ సాంగ్ రొటీన్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్. దట్స్ ద డిఫరెన్స్. మళ్ళీ బ్యాక్ వచ్చినట్టు ఇంకో ఇట్స్ అవును సార్. టు బి రియలీ ఆనెస్ట్, ఎస్. అందరూ డబ్బులు చేసుకోవాలి. మంచి కలెక్షన్. నాకు నెక్స్ట్ నేను చేయబోయే ప్రొడ్యూసర్స్కి ఒక హ్యాపీనెస్. ఇట్ ఈస్ లైక్ వేర్ ఆర్ యూ ఇన్ ద 30 crore క్లబ్ ఆర్ ఆర్ యూ ఇన్ ద 60 crore క్లబ్. ఒక 100% జంప్ వచ్చింది, సంతోషంగా ఉంది. బట్ అది ఎవ్రీ ఫిల్మ్ అది అలాగే తీసుకెళ్లాలనే మైండ్లో వెళ్తూ ఉంది. నేను సడన్గా మళ్ళీ ఏదో ఒక డబ్బుల కోసం ఒక సినిమా చేశాను అనుకోండి, మళ్ళీ స్లైడింగ్. పైరసీ మీద ఇంక మీదట గవర్నమెంటే వచ్చి కొన్ని విషయాలు గవర్నమెంట్ తెలుసుకుంటే, అదే నేను చెప్తాను కదా, మన మాటల్లో చెప్పేది కంటే వాళ్ళ మాటల్లో చెప్పి ఇమీడియట్గా దే కెన్ క్లోజ్ ఇట్. ఇప్పుడు దుబాయ్లో వచ్చి పాన్ సైట్స్ లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాన్ సైట్స్ ఉంటే పిల్లలు చూసి చెడిపోతారు. మన దేశంలోనే ప్రతిసారి ఇండస్ట్రీ కోసం మనం పోయి అడుగుతాం, కానీ అది దేనివల్ల వాళ్ళు చేయడం నాకు అర్థం కావట్లేదు. పైరసీ అనేది 100% పూర్తిగా పక్కన, అంటే టోటల్గా అబాలిష్ చేయాలంటే గవర్నమెంట్ మాత్రమే అది చేయగలుగుతారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనే ఒక డిపార్ట్మెంట్ వచ్చి ఓన్లీ గవర్నమెంట్ హ్యాస్ ద ఎక్స్ట్రీమ్ మెజర్స్ ఇన్ ద పవర్ టు కర్బ్ పైరసీ. మేము చేస్తాం, మ్యాక్సిమం వెబ్సైట్స్లో బ్లాక్ చేస్తున్నాం. యాంటీ పైరసీ స్క్వాడ్ వచ్చి రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు అబ్బాయిలు. బట్ ఎండ్ రిజల్ట్ ఇస్ విత్ ద గవర్నమెంట్. పైరసీ ద్వారా చూసిన వాళ్ళు నాకు శత్రువులుగా మారకుండా ఉండే వరకు నాకు ప్రాబ్లం లేదు. పైరసీ చేసే వాళ్ళు నా శత్రువులు కాదు. ఎన్నో డైరెక్ట్ థ్రెట్లు వచ్చాయి. అది అలవాటు అయిపోయింది, మా ఇంటికి కూడా అలవాటు అయిపోయింది. వాళ్ళు వచ్చి ఇట్ ఈస్ లైక్ వాళ్ళకి ఒక ప్రొఫెషను, కానీ నా సొమ్ము ఇంకొక అతను తీసుకుని డబ్బులు సంపాదించేది వచ్చి నేను ఎలా వదులుతాను? నేను ఒక అతని ఇంటికి వెళ్ళి అతని ఇంటి నుంచి నేను బంగారం తీసుకెళ్తే అది కరెక్ట్ నేను ఎలా చెప్పగలుగుతాను? అలాగే పైరసీ అనేది మన చెప్పగలుగుతాం, కానీ గవర్నమెంట్ చేతుల్లో ఉంది ఇది విషయం. బట్ థ్రెట్నింగ్ కాల్స్ వచ్చి నాకు అలవాటు అయిపోయింది. అది ఒకప్పుడు లైక్ మై మామ్ అండ్ డాడ్ యూస్ టు ఫీల్ వెరీ స్కేర్. బట్ వాళ్ళకే వచ్చి అలవాటు అయ్యి బెటరా ఫోన్ ఇదే చెప్తున్నారు పెట్టేస్తారు ఇంట్లో. అది మా మామూలు అయిపోయింది. నన్ను ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు పనిచేస్తే నేను ఎందుకు ఎంపీలు ఎమ్మెల్యే
ఎలక్షన్కి ఓట్ వేయడానికి రెడీ అవుతున్నాను. ఎలక్షన్కి నేను ఓటర్లు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలని క్యాన్వాసింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను. ఇక మీదట ఓటర్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదని అదే చెప్తున్నాను. ఇదంతా జరిగినప్పుడు నిజంగా నేను కోరుకుంటున్నాను నేను ఎలక్షన్లో లాస్ట్ టైం ఈసారి ఖచ్చితంగా మీరు పోటీ చేస్తారని అనిపిస్తుంది కదా. పోయినసారి నేను ఎలక్షన్ స్టూడెంట్ ఎలక్షన్ నన్ను నామినేషన్ రిజెక్ట్ చేశారు. ఈసారి ఎలక్షన్లో నిలబడదంటే ఎలక్షనే రిజెక్ట్ చేశారు, బై ఎలక్షనే క్యాన్సిల్ చేశారు. అది హైలైట్ ఏమంటే క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఆ ఎలక్షన్ కుదరదు. ఈ టైంలో వద్దు, మాన్సూన్ సీజన్, ఈ టైంలో ఎలక్షన్ జరిపించకూడదు అని చెప్పి నేనేం చేసి బుద్ధి తక్కువ, నేను వచ్చి ముందుగానే నేను అనౌన్స్ చేస్తాను. అది నా అలవాటు, సర్ప్రైజ్గా పెట్టుకోను. నేను చెప్పేసాను నెక్స్ట్ అంటే కరుణానిధి గారు ఆయన కాన్స్టిట్యున్సీ ఇంకొక మధురైలో కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ నిలబడతానని అడిగినప్పుడు ఎలక్షన్ అనౌన్స్ చేయమని చెప్పండి, ఆ తర్వాత నిలబడతానని చెప్పాను. అదే ఫస్ట్ ఎలక్షన్ నన్ను రిజెక్ట్ చేశారు, సెకండ్ ఎలక్షనే రిజెక్ట్ చేశారు. సో నెక్స్ట్ ఎలక్షన్ చూస్తాను. విశాలని చూసి కాదని, ప్రతి యంగ్స్టర్ని చూసి భయపడాలి. ఈ బోర్ కొడుతుంది మాకే. సినిమాలు వచ్చి ఇలా పొలిటీషియన్ కూర్చుంటే ఇటు పక్క ఒక సూట్ కేసు వచ్చేది, అతను కరెక్ట్గా చూపించేది, సంతకం పెట్టడానికి డబ్బులు ఇచ్చేది, గవర్నమెంట్ ఆఫీస్లో ఈ కరప్షన్ చూపించేది, ఇదంతా మాకే బోర్ కొడుతుంది. అయితే మీరు ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉంటుందో తెలుసుకోండి. నాకేమంటే నా ఊర్లో వర్షం కురిస్తే ఇంకా నీళ్ళు అలాగే ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. నా ఊర్లో ఇప్పుడు కూడా వచ్చి బయట లైక్ రైతులు చూస్తే వాళ్ళు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తేనే వాటర్లో ఒక సోల్జర్ చనిపోతాడు, కింద వచ్చి ఒక రైతు చనిపోతాడు, న్యూస్ అదే పేపర్. ఐ విష్ ఇట్ ఆల్ చేంజెస్. వీ ఆల్ హ్యావ్ ద రిసోర్సెస్. ఐ విష్ ఇట్ ఆల్ చేంజ్. అదే సార్ చెప్పినకి ఒకే విషయం అంటే ఐ హోప్ ఐ డోంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్. బట్ వీళ్ళందరూ అదే వాళ్ళ పనులు చేయలేదంటే మేము అలాంటి నటులు వాళ్ళ పనులు చేయడానికి ఇప్పుడు దిగుతాం. ప్రజల్లోకి పోతే అటాక్స్ జరుగుతాయనే భయం ప్రజల్లోకి వెళ్తే అటాక్స్ జరుగుతాయనే భయం ఉంటుంది సార్. అలా తలుచుకుంటే మనం మంచిదే జరగదు. ఒక విషయం మంచిది జరుగుతుందని మనకి అనిపిస్తే దాంట్లో దిగేయాలి. ఆ తర్వాత దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. నాకు లింగస్వామి పందెంపొడిలోనే ఒక డైలాగ్ రాశాడు. అంటే లైక్ వెన్ యూ డూ సోషల్ వర్క్లో దిగినప్పుడు ఇల్లు గురించి మన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించుకున్నాం. బికాస్ ఇట్స్ ఫర్ ద లార్జర్ కాజ్. చాలా ఇయర్స్ నుంచి తెలుగులో ఒక సినిమా చేయాలని ఉందంట. తెలుగు ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఉండొచ్చు అంటే బైలాంగ్వేజ్ కాకుండా డైరెక్ట్ నేను ఇంకొకసారి చెప్పానంటే నాకు కొడతారు. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో ఐ కీప్ సేయింగ్ దట్ ఎవ్రీ బట్ ఐ వాంటెడ్ టు హ్యాపెన్. బట్ ఒక ఎలక్షను మళ్ళీ ఇంకొక ఎలక్షను, అది రెస్పాన్సిబిలిటీస్ పెరిగింది. సో అది కుదరలేకపోతుంది. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఆర్టిస్ట్గా మీరు బిజీ, ఒక్కొక్కరిని అడిగారు. నిద్ర తక్కువైంది, బాధ్యతలు ఎక్కువైంది. బట్ టైం మేనేజ్మెంట్. సో ఐఎమ్ యూస్ టు మల్టీ టాస్కింగ్. సినిమాలు రాజకీయాలు ఓకే, పెళ్ళి బిల్డింగ్ కట్టారు. మీ కౌంటర్ పార్ట్ అన్నట్టు పేరు షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. షీఈ్ మై చైల్డ్హుడ్. ఏం సార్? లేదు, ఇట్స్ లైక్ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్, నా సోల్మేట్ ఆమె. నాకు పెళ్ళి అనేది ఐ డోంట్ నో. లెట్ మీ సీ నెక్స్ట్ ఇయర్. ఆ బిల్డింగ్ వచ్చేస్తుంది మార్చ్ లోపల. ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ద ఫినిషింగ్ స్టేజ్, లాస్ట్ ఫేజ్. ఆ బిల్డింగ్ నేను కళ్ళారా చూసిన తర్వాతే నేను చెప్తాను. ముహూర్తం బుక్ చేసి పెట్టాను, అమ్మాయి ఇంకా బ్లాక్ చేసి అమ్మ నాన్న వచ్చి లవ్ మ్యారేజ్. సో
కన్ఫర్మ్ లవ్ మ్యారేజ్. నాకు డెఫినెట్గా జరిగితే లవ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అనేది సినిమాలో కూడా నేను సెట్ అయిపోయిందండి. లవ్ మ్యారేజ్ ఇంకా సెట్ అవ్వలేదు. సెట్ అయిపోయింది లవ్కి, కానీ అటువైపు నుంచి ఆబ్జెక్షన్స్ ఏంటి సార్? అబ్జెక్షన్స్ లేదు. ఐ హ్యావ్ అ లాట్ టు అకంప్లిష్. నేను అదే చెప్పాను కదా, ఆ బిల్డింగ్ అనేది నా లైఫ్ లాంగ్ డ్రీమ్. అది నేను ఎలాగైనా నేను అదే చెప్పాను కదా, 3000 కుటుంబాలకి ఒక విషయం జరగబోతుంది అనేది మైండ్లో పెట్టుకుని పని చేస్తున్నాను. బిల్డింగ్ అయిపోతుంది సార్. పెళ్లి విషయంలో అటు నుంచి ఎంతవరకు? So ఇల్లు అది ఎటు నుంచి ఇల్లు కట్టించుకుని పెళ్లి కట్టేసి కూడా సామెతలు తెలుగు, you know that? బిల్డింగ్ కడితే ఇల్లు కట్టించుకుని I know, పెళ్లి చేసి yeah. both are like the same. That's it. That's Sounds true. actually. అందుకే I'm trying to live up to that. తెలుగులో ప్రాబ్లం ఉంది, ఇల్లు కట్టి ఇల్లు పెళ్లి సో యూఆర్ కాలింగ్ ఫస్ట్ అది నా ఇల్లు కూడా కాదు, ఒక అందరికి ఎస్ అది ఇట్స్ ఒక హ్యూజ్ హర్క్యులియన్ టాస్క్. అది వీఆర్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ ఇట్. అండ్ ఒక తమిళనాడుకే ఒక ప్రెస్టీజియస్ బిల్డింగ్గా, ఒక ఐకానిక్ బిల్డింగ్గా అది అందుపోతుంది. అక్కడ కూడా మీకు ఫస్ట్ నుంచి ప్లేస్ Yeah. 75 years Yeah. ఇదే సార్ 75 అంటే అలాంటి మేధావి మళ్ళీ ఇంకొక అతను పుడతాడని తెలీదు, అన్ని సినిమాలు చేయగలుగుతాడని తెలీదు. 1000 films and 75 years. సో వీ వాంట్ టు గివ్ టోటల్ ఇండియా ట్రిప్. సో February 2nd and 3rd 2 రోజులు వచ్చి ప్లాన్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈవెంట్. సో ఆ ఈవెంట్ ద్వారా వచ్చే డబ్బులతో ప్రొడ్యూసర్స్ అందరికీ ఒక ల్యాండ్ బయింగ్ అ ప్లాట్. ఎంతోమంది ప్రొడ్యూసర్లు అండి, అంటే ఈ సినిమా నేను చేసిన, ఆ సినిమా చేసి అని చెప్పి ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తే నిజంగా అంత బాధగా అనిపిస్తుంది. వాళ్ళకి కనీసం ఒక చిన్న ప్లాట్ కూడా ఉండదు. సో వీ డిసైడెడ్, మేము అది మా హోల్ ప్రామిస్, అది ఎలక్షన్లో నిలబడేది. సో అది నెరవేర్చాలనే మేము మంచి పనులు చేసేటప్పుడు నాన్ తెలుగు అనే ట్యాగ్ వచ్చినప్పుడు ఎట్లా? ఇండియన్స్, మనందరూ ఇండియన్స్. అది విశాల్ రెడ్డిని ఎంతోమంది ప్రేమగా నన్ను పిలుస్తారు. అది మంచిదే. అది నేను దాని గురించి ఎప్పుడు ఆలోచించాను. ఇట్స్ వీఆర్ ఆల్ ఇండియన్స్. తెలుగువాడు అలా పిలిచినప్పుడు నేను ఎప్పుడు పట్టించుకోను. అంటే మీ ఇండస్ట్రీలో తమిళ్లోనే తెలుగువాడు నాన్ తమిళ్ అని డైరెక్ట్గా అలిగే క్రిటిసిజం చేస్తుంటారు కదా. నాన్ తమిళ్లో ఇదేం మీల్సా? ఇది సౌత్ ఇండియన్ మీల్స్, నార్త్ ఇండియన్ మీల్స్ అండి. వేర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. అది వాళ్ళు చూస్తే అంత తెలుసుకుంటే. నేను జనాల వైపు అది నాకు నిజంగా నాకు ఒక ఆశ ఉంది. వాళ్ళిద్దరు కలిసి వస్తే బాగుంటుంది. ఇద్దరు కలిసి వస్తే ఇట్ విల్ బి గుడ్. బట్ నిజంగా ఇట్స్ గుడ్ దట్ న్యూ ఫేసెస్ ఆర్ కమింగ్ ఇన్ టు పాయింట్. ప్రయత్నం చేశాను. మీకెందుకు నేను అబద్ధాలు చెప్పాలి? అది దే షుడ్ న్యూ ఫేసెస్ రావాలండి. నాకెందుకు పాలిటిక్స్ అనేది అసహ్యం, అది వేరే ఫీల్డ్ మనకి సెట్ అవుతుందని అనుకోకూడదు. ఆ పాలిటిక్స్ అనే ప్లాట్ఫామ్ అంటే ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నిలబడేటప్పుడు వీ కెన్ డూ వండర్స్. బీ ద చేంజ్. ఇంట్లో కూర్చుని టీవీ చూసి ఇది అసలు వీళ్ళు ఇలాగే జరుగుతుంది, మంచిదే జరుగుతుంది చెప్పేది కంటే, మేము ఎలా యంగ్స్టర్స్ దిగామో నడిగే సంఘంలో, మేము ఎలా దిగామో ప్రొడ్యూసర్ కౌన్సిల్, అలాగే యంగ్స్టర్స్ దిగాలి వచ్చే ఎలక్షన్. అప్పుడే వీ కెన్ సీ ద చేంజ్. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.